చూస్తున్నాం హిట్ కావడంతో వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా కూడా ఇదే అర్థం వచ్చే టైటిల్ పెడుతున్నాడా? జనవరి 13న విడుదల అన్న టైటిల్ చెక్ చేస్తున్నారని తెలిసింది. అయితే కొత్తగా ఒక పవర్ఫుల్ టైటిల్ వినిపిస్తోంది. అదేంటో చూద్దాం. మన శంకర వరప్రసాద్ తర్వాత వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ తీస్తున్న సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే వస్తామని ముందే చెప్పేశారు. దీనికి తగ్గట్టు జనవరి 13 విడుదల టైటిల్ పెట్టారు అన్న టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బామ్మర్ది బాలరెడ్డి అన్న టైటిల్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా నటించడంతో బామ్మర్ది బాలరెడ్డి టైటిల్ యాప్ట్ గా పవర్ఫుల్ గా ఉంటుందని అనిల్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడట. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు రిలీజ్ అయి 40 ఏళ్లయ్యింది. వెంకీ హీరోగా పరిచయమైన ఈ సినిమా 1986 ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా అనిల్ సినిమా నుంచి వెంకీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మిలిటరీ డ్రెస్ లో కనిపించిన వెంకీ కల్నల్ వెంకట్రెడ్డిగా నటిస్తున్నాడు. తన 158వ సినిమా టైటిల్ ను వాంటెడ్లీ లీక్ చేయాలి అనుకున్నాడు చిరంజీవి. కానీ చెప్పినట్లు తెలియకూడదు. కెమెరా వెనకాల బాగా ప్రిపేర్ కావడంతో చిరు లీక్స్ గా కనిపించింది. కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్ లో బాబీ సినిమా టైటిల్ కదిరి అంటూ సగం చెప్పేశాడు. అయితే కదిరి తర్వాత కాకాజీ ఉందని, కదిరి కాకాజీ టైటిల్తో వస్తున్నాడు అని తెలిసింది. 22న బర్త్డే సందర్భంగా టీజర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తున్నామని మెగాస్టార్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని గాయాలు వెంటాడుతున్నాయి. ఇంతకాలం షూటింగ్ లో హీరోలే ప్రమాదాలు గురవుతున్నారు అనుకుంటే రష్మిక కూడా గాయపడింది. హీరోలు రెస్ట్ తీసుకోవడంతో వాళ్ళు నటిస్తున్న ఒక్క సినిమా షూటింగే ఆగిపోయింది. కానీ రష్మికకు తగిలిన గాయంతో 3 సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయంట. అవేంటో చూద్దాం. బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ప్రమాదాలకు గురికావడంతో వాళ్లు నటిస్తున్న ఒకే ఒక సినిమా షూటింగ్ మాత్రమే 3-4 నెలల పాటు ఆలస్యమవుతోంది. కానీ రష్మికకు తగిలిన గాయంతో 3 సినిమాలు ఆగిపోయాయి. మైసా సాంగ్ షూటింగ్ టైంలో తగిలిన గాయంతో కండర భాగం డిటాచ్మెంట్ అయింది. 6 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా సంపూర్ణంగా కోలుకోవడానికి 3 నెలలు టైం పడుతుందని తెలిసింది. దీంతో సెట్స్ పై ఉన్న ఈ 3 సినిమాలు ఆగిపోయాయి. ఎప్పుడు మొదలవుతాయో కూడా మేకర్స్ చెప్పలేకపోతున్నారు. మైసా సాంగ్ షూటింగ్ మధ్యలో గాయపడ్డంతో ఈ పాటను ఇప్పట్లో పూర్తి చేయడానికి వీల్లేదు. ముందు కాళ్లపై ఒత్తిడి పడని సీన్స్తో కెమెరా ముందుకొస్తుంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11న రావాల్సిండగా రష్మికకు తగిలిన గాయంతో రిలీజ్ వాయిదా పడింది. కోలుకున్న వెంటనే ముందుగా రణబాలి షూటింగ్లో పాల్గొంటుంది రష్మిక. అల్లు అర్జున్ రాకాలో రష్మిక విలన్ గా నటిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా గాయపడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాకా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాడు అట్లీ. అయితే రష్మిక ఎంట్రీ ఇప్పట్లో ఉండదని, నవంబర్ నుంచి రష్మికపై సీన్స్ తీస్తారట. గాయం కారణంగా ఆగిపోయిన 3వ సినిమా మైసా. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక నటిస్తున్న సెకండ్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. యాక్షన్ సీన్స్ తీయాల్సిండటంతో రాకాలో తన పార్ట్ పూర్తయిన తర్వాత మైసాలో జాయిన్ అవుతుందా, లేదంటే మైసాను పూర్తి చేసి రాకా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. మరి 2027 సంక్రాంతికి వస్తామన్న స్టార్స్ లో ఒక్కరు తప్ప అందరూ హ్యాండ్ ఇచ్చారా? పెద్ద హీరోలు తప్పుకోవడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయా? ఇంతకీ సంక్రాంతికి వస్తామని హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్స్ ఎవరు? స్టార్స్ తప్పుకోవడంతో సంక్రాంతి బరిలోకి వస్తున్న యంగ్ హీరోస్ ఎవరో చూద్దాం. 2027 సంక్రాంతికి వస్తున్నామన్న స్టార్స్ హ్యాండ్ ఇచ్చేసరికి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కొందరు డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చిరంజీవి, బాబీ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. దీంతో మెగా మేనలుడు సాయి దుర్గ్ తేజ్ జనవరి 12న సంబరాల ఏటిగట్టుతో వస్తున్నాడంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి వస్తే మేనలుడు డేర్ చేయలేదు. మరో మెగా హీరో వస్తున్నాడంటే మెగాస్టార్ రానట్టే లెక్క. చిరంజీవి, నాగార్జున రాకపోవడంతో చిన్న చిత్రాలు సంక్రాంతి వైపు మొగ్గు చూపుతున్నాయి. సంక్రాంతికొచ్చిన హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రూపొందుతున్న మహాకాళిని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించగా పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ చేస్తున్నారు. భూమి శెట్టి లీడ్ రోల్ పోషించగా అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ చేసిన అక్షయ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2027 సంక్రాంతికి పెద్ద హీరోలు రావడం లేదని తేలిపోయింది. దీంతో యంగ్ హీరోలందరి దృష్టి సినిమా పండుగపై పడింది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ జార్జ్ క్రిష్ మొదలైన రోజే జనవరి 14న రిలీజ్ అంటూ డేట్ తో సహా ప్రకటించారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ, శ్రీ విష్ణుతో స్వాగ్ డైరెక్టర్ హసిత్ గోలి తీస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు తనకున్న థియేటర్స్ లో ఈ మల్టీ స్టారర్ ని దింపుతున్నాడట. ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికి వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టేశాడు. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజ్ సంక్రాంతి బరిలో దిగి హిట్ అయ్యాయి.
ఇదే సెంటిమెంట్తో 3వ పార్టును సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇంతవరకు 100వ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇలా సినిమా పండుగ మిస్ చేసుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదంటే డిసెంబర్లో వస్తుందో చూడాలి. మన స్టార్స్కే చోటు లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్లో రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ధర్మన్ మూవీని 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతికి వారం ముందే 8న మహాకాళి రిలీజ్తో సినిమా పండుగ మొదలవుతోంది. 12న సంబరాల ఏటిగట్టు, 13న వెంకటేష్ కళ్యాణ్రామ్ మూవీ, 14న శర్వానంద్ జార్జ్ క్రిష్ క్యూ కడుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోలుకుంది. మళ్ళీ సంక్రాంతి సక్సెస్ ఎలా ఉంటుందో చూపించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 3 హిట్ కాగా ఈ నెలలో వచ్చిన సినిమాల్లో 3 చిత్రాలు సక్సెస్ సాధించాయి. అవేంటో చూద్దాం. ప్రస్తుతం తెలుగు, తమిళంలో విశ్వనాథన్ సన్స్ హవా నడుస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ ఒక్కసారిగా స్ప్రెడ్ కావడంతో బుక్ మై షోస్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సినిమాకు వెళ్లాలంటే టికెట్ దొరకని పరిస్థితి వచ్చింది. హౌస్ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ కలకళలాడిపోతున్నాయి. అందరికీ నచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాను తీశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇక సూర్య, మమితా బైజు, రాధిక అయితే పోటీపడి నటించారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. సక్సెస్ ఆనందాన్ని చిత్ర యూనిట్ పంచుకుంది. సూర్య గత తెలుగు డబ్బింగ్ మూవీస్ ఓపెనింగ్స్ ను విశ్వనాథన్ సన్స్ దాటేసింది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ రాబట్టడం విశేషం. సినిమా జోరు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్ కు ఆగస్టు కలిసొచ్చింది. 2 సినిమాలు కొరియన్ కనకరాజు, డీసీ లాభాలు తీసుకురాగా విశ్వనాథన్ సన్స్ దూసుకుపోతోంది. కొరియన్ కనకరాజుతో వరుణ్ 7 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశాడు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 13 కోట్లకు అమ్మితే 17 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ నెల డబ్బింగ్ మూవీస్ కు కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీసీ తమిళ వెర్షన్ కు ధీటుగా వసూళ్లు రాబట్టింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 3.5 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 8 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ 19 కోట్లకు అమ్మగా 32 కోట్లు తీసుకొచ్చింది. దర్శకుడు లోకేష్ కనగరాజు, వామికా గబ్బే జంటగా నటించిన ఈ సినిమాను అరుణ్ మాధేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా డబుల్ ట్రీట్ ఇస్తున్నాడు. కొత్త సినిమా 158 టైటిల్ టీజర్ తో పాటు పాత హిట్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ రిలీజ్ మూవీస్ మంచి వసూళ్లు తీసుకురాకపోయినా కంటిన్యూ చేస్తున్నారు. ఇక బర్త్డే రోజున వస్తున్న ఆ రిలీజ్ మూవీ ఏంటో చూద్దామా. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్న కాన్సెప్ట్తో వచ్చిన హిందీ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను తెలుగులో చిరంజీవితో రీమేక్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ కాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా 22న మరోసారి థియేటర్స్లోకి వస్తోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ కు దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ అయింది. ఏ పాటకు ఆ పాటే అన్నట్టు మెగాస్టార్ డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి సినిమాను మ్యూజికల్ హిట్ చేసింది. బెస్ట్ యాక్టర్ గా చిరంజీవి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా శ్రీకాంత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రికార్డ్స్ కొల్లగొట్టిన చిరంజీవి సినిమాలు రిలీజ్ టైంలో చేతులెత్తేస్తున్నాయి. గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్స్ మళ్లీ రిలీజ్ చేస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేదు. 2 ఏళ్ల క్రితం చిరంజీవి పుట్టినరోజున ఇంద్ర రిలీజ్ చేస్తే వరల్డ్ వైడ్ గా 4.5 కోట్లు కలెక్ట్ చేసి మెగాస్టార్ రిలీజెస్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. గ్యాంగ్ లీడర్ ఎంత హిట్ అయినా, ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ అయినా మళ్లీ చూడ్డానికి ఇష్టపడలేదు ఫ్యాన్స్. అయితే ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన రాకపోవడంతో అలనాటి సూపర్ హిట్స్ రిలీజ్ టైంలో ₹1 కోటి కలెక్ట్ చేయడం కూడా గగనమైపోయింది. మరి ఈ ఏడాది వస్తున్న శంకర్ దాదా ఎంబీబీఎస్ అయినా మంచి వసూలు రాబడుతుందేమో చూడాలి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. శ్రీహరి కొడుకు మేఘాంశ హీరోగా నటిస్తున్న సినిమా ఆస్మాన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 15న శ్రీహరి జయంతి సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన కార్యక్రమంలో హీరో లుక్ రివీల్ చేశారు. రామ్ నందర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఇది వాటి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.